హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శిరీష కుక్స్. నేను మీ శిరీష. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ దోసకాయ. దీనికోసం ఇక్కడ చూపిస్తున్న విధంగా గట్టిగా ఉండే దోసకాయలను తీసుకోవాలి. పచ్చడి కోసం తీసుకునే దోసకాయలు బాగా గట్టిగా ఉండాలండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా, లేకపోతే పచ్చడి బాగుండదు. ఇప్పుడు ఈ దోసకాయలను శుభ్రంగా కడిగి తుడిచి ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ 10 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయల్ని ముక్కలుగా చేసుకుందాం. ఈ దోసకాయల్లోంచి గింజలు సెపరేట్ చేసుకోవాలి. తొక్క తీయాల్సిన పని లేదు, తొక్కతోనే ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయలు చేదుగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. చేదుగా ఉంటే పచ్చడికి పనికిరావు. ముక్క గట్టిగా, రుచికి కాస్త పుల్లగా ఉండే కాయలు పచ్చడికి బాగుంటాయి. ఇక్కడ చూపిస్తున్న విధంగా గింజలు తీసేసిన కాయల్ని ముక్కలుగా చేసుకోవాలి. ఈ దోసకాయల్ని అంగుళం సైజు ముక్కలుగా చేసుకుంటే బాగుంటుంది. మరీ చిన్న ముక్కలుగా చేసుకుంటే పచ్చళ్ళలో ఊరిన తర్వాత ఇంకా చిన్న ముక్కలుగా అయిపోతాయి. అందుకని కొంచెం పెద్ద ముక్కలుగానే తరుక్కుంటే బాగుంటుంది. ఈ దోసకాయల్ని ఇక్కడ చూపిస్తున్న ముక్కలుగా కంటే ఇంకొంచెం పెద్ద ముక్కలుగా చేసుకున్నా బాగుంటాయి. ఈ దోసకాయ ముక్కలు వెయిట్లో 1/2 kg వరకు ఉంటాయండి. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని ఇక్కడ చూపిస్తున్న బౌల్తో ముక్కలు కొలుచుకున్నాను. నాకు 1.5 కప్పుల ముక్కలు వచ్చాయి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు కారం వేసుకోవాలి. ఇది వెయిట్లో 100 గ్రాములు ఉంటుంది. ఇప్పుడు 1 కప్పు ఆవపిండి కూడా వేసుకోవాలి. ఇది కూడా వెయిట్లో 100 గ్రాములు ఉంటుంది. ఇప్పుడు 1 అరకప్పు ఉప్పు వేసుకోవాలి. ఇది వెయిట్లో 75 గ్రాములు ఉంటుంది. నేను కల్లుప్పుని పౌడర్గా చేసి వేసుకున్నానండి. ఇప్పుడు 1 టీ స్పూన్ పచ్చింగు కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడులన్నిటినీ ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ పచ్చి ఆవాలని పొడి చేసి వేసుకున్నాను. మీరు ప్యాకెట్లో దొరికే ఆవపిండి కూడా వేసుకోవచ్చు. పచ్చళ్ళకు కల్లుప్పు ఎక్కువగా బాగుంటుందండి. నేను ఇక్కడ కల్లుప్పుని పొడి చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఆవపిండిని కొద్దిగా ముక్కల్లో వేసుకోవాలి. ముక్కలకి బాగా పట్టే విధంగా ఈ ఆవపిండిని బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఉప్పు 1 కప్పు వేసుకున్నానండి. దోసకాయలో ఉప్పు బాగా తక్కువగా పడుతుంది. దోసకాయ ముక్కలకి ఉప్పు ఎక్కువగా పీల్చే గుణం ఉంటుంది కాబట్టి ఉప్పు చూసి వేసుకోవాలి. తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో పల్లి నూనె వేసుకున్నాను. ఇది వెయిట్లో 200 గ్రాముల వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ నూనెని కొద్దిగా వేసుకుంటూ ముక్కలన్నిటికీ బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇది పచ్చి నూనె అండి, కాచిన నూనె కాదు. ఈ దోసకాయ తయారు చేసుకోవడం చాలా సులభం అండి. రుచిలో మాత్రం అమోఘంగా ఉంటుంది. మన ఇళ్లలో ఏ శుభకార్యమైనా, ఫంక్షన్లైనా కందిపొడి, దోసకాయ, గోంగూర పచ్చడి ఖచ్చితంగా ఉండాల్సిందే కదండి. ఇప్పుడు నేను 1 ఉసిరికాయంత నిమ్మకాయ రసం తీసుకుని ఈ ఆవకాయలో వేసి బాగా కలుపుకున్నాను. అంతేనండి, దోసకాయ రెడీ.
ఈ ఆవకాయను 24 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. అంతవరకు ఆగలేని వారు ఒక పూట తర్వాత కూడా రుచి చూడొచ్చు. 24 గంటల తర్వాత పచ్చడి ఊరి ఈ విధంగా ఉంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.